స్టార్ట్ చేశాం కదా. సో యా సో కంట్రోల్ ఎల్ అంటే ఏంటి, న్యూ టేబుల్ క్రియేట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్కి మనకి మల్టిపుల్ డేటాస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. సో మాన్యువల్గా ఏమన్నా ఒక 3 కాలమ్స్ తీసుకొని వాటికి ఏమన్నా వాల్యూస్ ఇచ్చి అండ్ దాన్ని టేబుల్గా కన్వర్ట్ చేయాలంటే షార్ట్కట్కి కంట్రోల్ ఎల్ అనమాట. సో ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాము, కంట్రోల్ ఎల్ అన్న టేబుల్ క్రియేట్ అవుతుంది అండ్ కంట్రోల్ టీ అన్న టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో రెండింటికి మీనింగ్స్ ఒకటే, కంట్రోల్ ఎల్ అన్న టీ అన్న న్యూ టేబుల్ క్రియేషన్ అనమాట. ఓకేనా. సో అండ్ తర్వాత కంట్రోల్ ఎంకి ఏం షార్ట్కట్కి లేదనమాట, చెప్పినట్టే ఏం లేదు, నేను క్రాస్ చెక్ చేసుకున్నా. అండ్ తర్వాత కంట్రోల్ ఎన్ అంటే న్యూ వర్క్ బుక్ అనమాట. సో నేను ఇప్పుడు కంట్రోల్ ఎన్ క్లిక్ చేశానంటే కొత్త వర్క్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ వన్ కాకుండా. ఓకేనా. అండ్ కంట్రోల్ ఓ అంటే ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ వర్క్ బుక్స్ని ఓపెన్ చేయడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు కంట్రోల్ ఓ క్లిక్ చేశాను, సో ఓపెన్ ప్లేస్లోకి వచ్చింది. సో ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ ఫైల్స్ ఉంటే వాటిని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది, ఈ ఆప్షను. అండ్ కంట్రోల్ పి అంటే ఎగ్జిస్టింగ్ పేజ్ ఉంటుంది కదా, సో ఆ షీట్ దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ప్రివ్యూ పేజ్ అనమాట. సో ప్రివ్యూ ఓకే అంటే మీరు ప్రింట్ కొడితే ప్రింట్అవుట్ వచ్చేస్తుంది అనమాట, ప్రింటర్కి కనెక్ట్ అయ్యి ఉంటే. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఏంటి, క్విక్ అనాలిసిస్. ఇది మార్నింగ్ మనం డిస్కస్ చేసుకోలేదు యాక్చువల్గా. నేను పవర్ బిఐ పైన వర్క్ చేస్తుంటాను అండ్ తర్వాత ఎక్సెల్ పైన వర్క్ చేస్తుంటాను అనమాట. సో క్విక్ అనాలిసిస్ అంటే పవర్ బిఐలో కొంచెం డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, నేను అది అనుకొని కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఇక్కడ ఇక్కడ క్విక్ అనాలిసిస్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కంట్రోల్ క్యూ క్లిక్ చేస్తే, లైక్ ఇప్పుడు నేను ఈ టేబుల్ ఉంది, ఇది టేబుల్ లాగా తీసుకొని కంట్రోల్ క్యూ క్లిక్ చేశాను. క్యూ క్లిక్ చేస్తే సో దీనికన్నా బెటర్గా నేను ఇక్కడ మార్నింగ్ టేబుల్స్ క్రియేట్ చేశాను కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ క్యూ కొడుతున్నా, డేటా బార్స్. సో డేటా బార్స్ కలర్స్ అనమాట. సో ఇలాంటివి లైక్ మార్నింగ్ చెప్పాను కదా ఎస్టర్డే అనుకుంటాను, కండిషనల్ ఫార్మాటింగ్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు. సో ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అని. సో అక్కడ ఏం చేస్తాం, మనము ఇండివిజువల్గా పర్టికులర్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని వాటిలో ఏవైతే మనం హైలైట్ చేసుకోవాలో దాన్ని ఇక్కడ ఆప్షన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్. సో ఇక్కడ క్విక్ అనాలిసిస్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ద్వారా మనకి ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకుంటే అవి చూస్ అయిపోతాయి అనమాట, గ్రేటర్ దెన్ లెస్ దెన్, చాట్స్, ఫార్మాటింగ్, టేబుల్స్, స్క్వాడ్. మనం మేజర్గా ఫార్మాటింగ్గా వాడతాం ఇందులో, మిగతా అవేం వాడడం అనమాట. చార్ట్స్ అంటే మనకి జస్ట్ ఆ ప్రజెంట్ లైక్ ఇక్కడ ఓవర్ వ్యూ వస్తుంది అనమాట, న్యూ చార్ట్ క్లిక్ చేయడానికి. సో కాలమ్స్ ఏమైనా క్రియేట్ చేసుకోండి, ఇవి డాష్బోర్డ్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ తర్వాత నేను చెప్తాను చార్ట్స్ ఇవి ఎలా క్రియేట్ చేయాలి ఇవంతా. ఓకేనా. సో క్విక్ అనాలిసిస్ అంటే అది. అండ్ ఎక్సెల్లోనే క్విక్ అనాలిసిస్ ఇంకోటి ఉంటుంది అనమాట. సో అది ఏమంటామంటే అది వెబ్ వర్షన్ ఉంటుంది ఎక్సెల్లోనే, దాన్ని ఏమంటారంటే ఆఫీస్ యాజ్ లైక్ మేము శాస్ అంటాం దాన్ని, శాస్ అంటాము, లేకపోతే ఎస్ఓఎస్ అంటాం అనుకుంటాను. సో అందులో క్విక్ అనాలిసిస్ ఏంటంటే మేము డైరెక్ట్గా డీబీస్తో కనెక్ట్ అవుతాము, ఆ డీబీస్లో ఉన్న డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసేకి ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ వస్తుంది అనమాట, పీవోట్ టేబుల్స్ వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాము. బట్ ఇది ఆ క్విక్ అనాలిసిస్ మనకి యూజ్ లేదనమాట, ఈ ప్రజెంట్ క్విక్ అనాలిసిస్ ఇది ఎనఫ్ అనమాట ఎక్సెల్కి. ఓకేనా. ఇంకా రైట్ పేస్ట్ అంటే చెప్పాను.
సో లైక్ ఇప్పుడు డౌన్ పేస్ట్ ఇప్పుడు 5 ఉంది. సో డౌన్ పేస్ట్ అంటే ఏమి? సో షిఫ్ట్ కంట్రోల్ అప్ కొట్టి కంట్రోల్ డి కొడితే కిందకి పేస్ట్ అవుతుంది అనమాట. ఇది డౌన్ పేస్ట్. సో ఈ వాల్యూస్ అనేటివి మనకి రైట్ పేస్ట్ కావాలన్నప్పుడు షిఫ్ట్ కంట్రోల్ లెఫ్ట్ కొడతాను. సో ఎండ్ వాల్యూకి వెళ్తుంది. సో అప్పుడు కంట్రోల్ ఆర్ కొడితే రైట్ పేస్ట్ అవుతుంది అనమాట. సో అది రైట్ పేస్ట్. సో మేజర్గా మనము నేను చెప్పుకున్నట్టు కంట్రోల్ అదే రైట్ పేస్ట్ అనేది డౌన్ పేస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ వాడతాం అనమాట ఎక్సెల్లో డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం అప్పుడు డిఫరెంట్ సినారియోస్లో. అండ్ ఇంకా కంట్రోల్ ఎస్ అంటే సేవ్ చేసుకోవడానికి, న్యూ టేబుల్ నుంచి అవి చెప్పాను. కంట్రోల్ టీ అంటే న్యూ టేబుల్ అనేసి, అండ్ కంట్రోల్ యూ అంటే అండర్లైన్ అనమాట. పర్టికులర్ టెక్స్ట్కి ఏదన్నా అండర్లైన్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది ఇది. అండ్ తర్వాత కంట్రోల్ వి అంటే పేస్ట్. అండ్ నేను ఇప్పుడు కంట్రోల్ డబ్ల్యూ క్లిక్ చేశానంటే ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో క్లోజ్ అయ్యే ముందు ఏం చెప్తుంది? చేంజెస్ సేవ్ చేసుకోవాలి వద్దా అనేసి అడుగుతుంది అనమాట. సేవ్ కొట్టానంటే ఇది క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయిపోయిందా? ఇది ఓన్లీ ఎక్సెల్ మాత్రం ఓపెన్ అయింది ప్రజెంట్. సో నేను మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ ఇంకా కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేసుకోవడం అనమాట. ఒక ప్లేస్ నుంచి కట్ చేసి ఇంకో ప్లేస్లోకి పేస్ట్ చేస్తాను. అలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. ఇంకా అండు రెడు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేశాను ఈ డేట్ అనమాట. సో ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేశానంటే సో నేను ప్రీవియస్ ఏదైతే ఆపరేషన్ చేశానో ఆ ఆపరేషన్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను 2 టైమ్స్ కంట్రోల్ జెడ్ క్లిక్ చేశాను. సో ఫస్ట్ క్లిక్ ఏమొచ్చింది? ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. అండ్ సెకండ్ టైం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకేనా? సో ఓకే. సో అండు రెడు అర్థమైంది కదా? మళ్ళీ చెప్పమంటారా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక వాల్యూ ఉంది, నేను డిఫరెంట్ సెల్లో పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇది ఇక్కడ నుంచి ఇంకో చోట పేస్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను? ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ జరుగుతుంది, ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఉండదు. ఇంకోసారి క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు కంట్రోల్ వై క్లిక్ చేస్తాను. సో అది వచ్చేస్తుంది రెడు అండు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ కంట్రోల్ ఎల్ అనమాట. సో పక్కన ఒక టేబుల్ ఉంది కదా మనకి. సో ఇక్కడికి టేబుల్ దగ్గరికి వస్తున్నా. సో ఇక్కడ నేను పర్టికులర్గా P01 వాల్యూస్ మాత్రమే చూసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటే అవుతుంది. ఫిల్టర్స్ లేకపోతే కష్టం కదా. సో షిఫ్ట్ కంట్రోల్ ఎల్ కొడితే సో నేను టేబుల్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి అది వెళ్ళిపోయింది. సో షిఫ్ట్ కంట్రోల్ ఎల్ కొడితే ఇవన్నీ ఫిల్టర్స్ అన్ని వెళ్ళిపోయి చూసారా? సో మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే ఫిల్టర్స్ వచ్చేస్తాయి. ఇది షార్ట్ కట్ కి మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను అనమాట. లైక్ ఇది షార్ట్ కట్ కి గుర్తు లేకపోతే మనం ఇక్కడ మాన్యువల్గా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట ఫిల్టర్. దీని షార్ట్ కట్ కి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అనమాట. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ సెమీకోలన్ అనమాట. కరెంట్ డేట్ కావాలి అన్నప్పుడు కంట్రోల్ సెమీకోలన్ క్లిక్ చేస్తే కరెంట్ డేట్ వస్తుంది అనమాట. కరెంట్ టైం కావాలంటే కంట్రోల్ అనమాట. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్ కరెంట్ టైం అనమాట. సో ఇది 8:40 అవుతుంది. సో ఇది 24 hours క్లాక్ అనమాట మనకి ఎక్సెల్ వచ్చేది. ఓకేనా? అందుకు అలా చూపిస్తుంది. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఫామ్లో ఉందన్నమాట. కానీ నేను కాపీ పేస్ట్ చేసేటప్పుడు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లైక్ ఫామ్లో రాకుండా ఓన్లీ వాల్యూ వస్తే సరిపోతుంది అన్నప్పుడు షార్ట్ కట్
లైక్ షార్ట్ కట్కి వచ్చి షిఫ్ట్ ఆల్ట్ వి సెలెక్ట్ చేసుకొని స్పెషల్ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇదొక ఆప్షన్. సో ఇలా చేసినప్పుడు ఇక్కడ మార్నింగ్ కూడా ఏమైంది, అది జనరల్లో కన్వర్ట్ అయిపోయింది. కానీ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, షార్ట్ డేట్ అన్నా లాంగ్ డేట్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ చేంజ్ చేసుకుంటే ఆ వాల్యూ మారుతుంది. సో ఇంకో వే ఏంటి, దీన్ని కాపీ చేసుకున్నా అండ్ షిఫ్ట్ ఆల్ట్ వి అనమాట. సో ఇలా ఇవి ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలానే అనమాట. సో ఈసారి షార్ట్ డేట్ చూజ్ చేసుకుందాం. ఓకేనా, సో ఇదనమాట. సో మార్నింగ్ ఇవి డిస్కస్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాము, లైక్ వీక్ నమ్ము అండ్ వీక్ డే అనమాట. సో మార్నింగ్ నేనేం కడుక్కోమని చెప్పాను, లైక్ ఇప్పుడు మనకి డేట్స్ ఉన్నాయి, వాటికి మండే వస్తుందా ట్యూస్డే వస్తుందా, సో అలా మనకి అవుట్పుట్ రావాలన్నమాట. సో దానికి ఏమన్నా వేసి చెక్ చేశారా? ఎవరికైనా తెలుసా ఆన్సర్? ఓకే, యాక్చువల్గా ఇన్బుల్ట్ ఆప్షన్ ఏం లేదనమాట ఎక్సెల్లో, పవర్బిఐలో ఉండేది. సో నేను మార్నింగ్ అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. పవర్బిఐలో ఉంది బట్ ఇన్బుల్ట్ ఆప్షన్ ఎక్సెల్లో లేదనమాట. కానీ మనకు ఒక వేరే ఆప్షన్ ఉంది. మీకు టెక్స్ట్ అనే ఒక ఫార్ములా చెప్పాను మార్నింగ్, గుర్తుందా? లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డేట్ ఉంది బట్ నాకు ఈ ఫార్మేట్ ఇదొద్దు, నాకు డిఫరెంట్ ఫార్మేట్లో కావాలి అనుకున్నప్పుడు టెక్స్ట్ ఎంటర్ చేసి ఆ పర్టికులర్ డేట్ చూస్ చేసుకొని కామా పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో నీకు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ని ఎంటర్ చేసుకోమని చెప్పా. ఓకేనా, సో సేమ్ అదే ఫార్ములా వాడి మనము ఇక్కడ లైక్ ఆ వీక్ లైక్ ఈ డే షిప్మెంట్ డేట్స్ నుండి అది మండే వస్తుందా ఏ డే వస్తుందని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా, సో డే అని పెడతాను ఈ కాలం నేమ్. అండ్ సరే స్టక్ అయినట్టుంది, ఒక్క నిమిషం. ఓకేనా, ఇప్పుడు వర్క్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే జస్ట్ మీకు ఒక బేసిక్ ఓవర్ ఇస్తాను అనమాట. టాస్క్ మేనేజర్ అంటే లైక్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, సో టాస్క్ మేనేజర్ అనమాట ఇది. లైక్ ఇప్పుడు మన ల్యాప్టాప్స్లో ఏమన్నా సడన్గా స్ట్రక్ అయిపోయాయి, సో అలాంటప్పుడు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, డిస్క్ స్పేస్, నెట్వర్కింగ్, సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఏదైతే ఎక్కువ మెమరీ యూటిలైజ్ చేస్తుందో లేదా సిపి యూటిలైజ్ చేస్తుందో ఆ పర్టికులర్ టాస్క్ మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ వాటికి ప్రాపర్గా మెమరీ సిపి యూటిలైజేషన్ అనేది అంటే సప్లై అవుతుంది అనమాట. ఆ సప్లై అయినప్పుడు మనకి ఇలాంటి ల్యాగ్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయి అనమాట. అందుకు టాస్క్ మేనేజర్ యూజ్ అవుతుంది. ఓకేనా, ఓకే. సో అండ్ ఇక్కడ పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ టెక్స్ట్ అనేసి ఎంటర్ చేస్తున్నా నేను. ఈ పర్టికులర్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఇస్తున్నా, ఫార్మేట్లో నేను డబుల్ కోట్స్ మధ్యలో డే ఇలా పెట్టి ఎంటర్ కొడతాను అనమాట. సో మండే వచ్చేసింది. సో ఈ January 2 అంతా మండే ఉంది, January 3 ట్యూస్డే ఉంది, January 4 వెన్స్డే ఉంది, సో 5th థర్స్డే ఉంది, 6th ఫ్రైడే ఉంది, మండే సండే కనిపించట్లేదే. ఒకసారి క్రాస్ చెక్ చేద్దామా డేట్స్లో. సరే 2023కి వెళ్దాం. సో 23లో జనవరి అనమాట. ఓకేనా, సో జనవరి
2 అనమాట. జనవరి 2 అనేది సండే వస్తుంది. బట్ ఇక్కడంలా ఇది సెట్ కావట్లేదు అయితే. సో ఫామ్లో మనం వేరేది ఇయర్ 22 ఉందినా మనం సెలెక్ట్ చేసుకున్నది. 23 ఉంది. కన్‌ఫ్యూజ్ అయినా అవునా? చూడన్నా. ఓకే. ఓకే. నేను ఇక్కడ 22 ఓపెన్ చేసేసానా? ఓకే. ఓకే. 23 ఓపెన్ చేశా. జనవరి. ఓకేనా? సో సెకండ్ మండే. ఓకే. మండే ఓకే. కరెక్టేనా ఉంది. సో జనవరి 8 కదా ఇక్కడ మనకి. జనవరి 8 ఓకే. 8 ఇక్కడ లేదు యాక్చువల్‌గా. సో అందుకు ఇక్కడ సండే లేదు. మనమే కన్‌ఫ్యూజ్ అయ్యాము. సో సరిపోయిందనమాట. ఫ్రైడే 6థ్ ఫ్రైడే వచ్చింది. అండ్ 7థ్, 8థ్ హాలిడే కాబట్టి డైరెక్ట్ 9థ్ వచ్చినట్టుంది. ఓకేనా? సో అయితే ఫార్ములా కరెక్ట్‌గా ఉంది. కరెక్ట్‌గానే ఉంది. సో ఒకవేళ ఫార్ములా మీకు తప్పు అనిపిస్తే కూడా మీరు ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్దాం అనుకున్నా. బట్ అది కూడా చెప్తాను. మనకి ఎలా ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను? డైరెక్ట్‌గా ఇది ఇచ్చాను కదా! సో ఇలాంటప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమైనా రాంగ్ అయితాయి కదా! సో అప్పుడు మనమే ఓన్‌గా ఒక ఫార్ములా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సేమ్ ఈ టెక్స్ట్ వాడుకునే ఈక్వల్స్ టు టెక్స్ట్ కొడతాననా? టెక్స్ట్ కొట్టినప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఈ నంబర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఈ కాలంలో సెలెక్ట్ చేసుకున్నాను. కామా పెడతాను. సో ఫార్మాట్లో లైక్ 1 ఉన్నప్పుడు కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. 1 వచ్చినప్పుడు మండే రావాలి. ఓకేనా? మళ్ళీ 2 వచ్చినప్పుడు సో ఇది వీక్ డే కదా! సో వీక్ డేలో 2 వస్తే మండే రావాలని, సో 1 వస్తే సండే రావాలని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఇచ్చుకొని ఎంటర్ కొట్టామంటే అవుట్పుట్ వస్తుంది. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్లో ఈ టెక్స్ట్ ఫామ్లలో అన్ని యూజెస్ ఉన్నాయి. ఓకేనా? సో మార్నింగ్ ఇంతవరకు చెప్పుకున్నాము. బట్ ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ చెప్పుకున్నాం. ఓకేనా? రేపు డిస్కస్ చేసుకునేటివి లైక్ సింపుల్ ఫార్ములాస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మండే ఉంది, లేదా ఈ డెలివర్డ్ ఉంది. సో దీన్ని ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనుకుందాము. ఇది నా నేమ్ అనుకుందాం. ఓకేనా? ఈ నేమ్ అనేది నాకు మొత్తం అప్పర్ కేస్లో కావాలి. లైక్ ఒకటి క్యాపిటల్, మిగతావి స్మాల్ ఇలా కాదు. సో ఆ నేమ్ కాలంలో ఉండే నా నేమ్ అనేది మొత్తం అప్పర్లో రావాలి అన్నప్పుడు అప్పర్ ఇచ్చేసి ఆ పర్టికులర్ టెక్స్ట్ చూజ్ చేసుకొని బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాం అనమాట. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? మొత్తం క్యాప్స్లో వచ్చింది అనమాట. ఓకేనా? సో అప్పర్ అంటే అది. సో అదే విధంగా లోయర్ అనమాట. ఈక్వల్స్ టు లోయర్ అంటే ఓపెన్ బ్రాకెట్ ఇచ్చుకొని, సో డెలివరీ సెలెక్ట్ చేసుకొని క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ కొడతాం అనమాట. సో ఇప్పుడు మొత్తము క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఇది. సో ఎగ్జాంపుల్కి మొత్తము లైక్ సో నేనే మాన్యువల్గా ఇచ్చేస్తాను ఒకటి. లైక్ మొత్తం అన్ని స్మాల్లోనే ఇచ్చేద్దాము. సో ఇలా వచ్చింది. ఇలాంటి సినారియోస్లో ఏమవుతుందంటే ఈక్వల్స్ టు లైక్ ప్రాపర్ అని ఉంటుంది అనమాట. ప్రాపర్ అనేసి. ఓకే. సో దీన్ని చూజ్ చేసుకుంటాను, ఎంటర్ కొడతాను. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎల్ క్యాప్స్ అయింది అనమాట. సో లోయర్ అంటే ఏంటి? మొత్తం అంటే క్యారెక్టర్స్ అన్ని లోయర్ కేసులోకి మార్చేస్తుంది అనమాట. అప్పర్ అంటే ఏంటి? మొత్తం అప్పర్ కేసులో మార్చేస్తుంది. ప్రాపర్ అంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ చేసి మిగతావన్నీ లోయర్ కేసులో చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాలంటే మిగతా అన్ని క్యాప్స్ పెట్టి మళ్ళీ దీనికి ప్రాపర్ ఇచ్చి ట్రై చేయొచ్చు. ఓకేనా? ఓకే. సో ఇదే ఫార్ములా. ఎస్కేప్ కొట్టి బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్ములా బార్లో సారీ సో నేను సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ అక్కడ కర్సర్ పెట్టేసి ఎస్కేప్ కొడతాను. ఇక్కడికి వస్తాను, పేస్ట్ చేస్తాను. లొకేషన్ వచ్చింది. కానీ ఇక్కడ సెల్ ఏది తీసుకుంటుంది? M6 తీసుకుంటాను అనమాట. ఇది తీసుకుంటాను.
కానీ సెల్ రెఫరెన్స్ ఇక్కడ మార్చుకోవాలన్నమాట. దీని సెల్ నెంబర్ ఎంత, M9 అనమాట. సో అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి M9గా మార్చుకుంటాం. ఓకేనా. సో ఈ సెల్ రెఫరెన్స్లు బాగా గుర్తుపెట్టుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకి మొత్తం చేసి ప్రాపర్ వాల్యూ ఇచ్చింది అనమాట. ఓకేనా. సో ఇది ప్రాపర్. అండ్ ఇంకేం డిస్కస్ చేసుకున్నాం అంటే, ఒక్క నిమిషం. యా, కౌంట్, సమ్ము, కౌంట్ బ్లాంక్స్ ఇవి ఉన్నాయి. ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా, రేపు డిస్కస్ చేసుకుందాము. రేపు కొన్ని ఉన్నాయి. సో ఇది రేపు కంప్లీట్ చేసి రేపు ఒక్కరోజు బేసిక్స్ కంప్లీట్ అయిపోతాయి రేపటితో. సో మొన్నటి నుంచి మొత్తం లైక్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ కౌంట్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, లుక్అప్, ఎక్స్ లుక్అప్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. రేపు ఒక్క రోజుతో బేసిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇప్పటివరకు ఈ ప్రీవియస్ డేస్లో అన్ని జరిగిన వాటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం క్లారిఫై చేసుకుందాం. ప్రజెంట్ ఏమన్నా మిస్ చేశానా, లేకపోతే అంటే లైక్ నేను మళ్ళీ డిస్కస్ చేసుకుందాము అని మళ్ళీ ఏదన్నా చెప్పకుండా నిలిచిపోయిందా, అలాంటి టాపిక్ ఏదైనా ఉంటే చెప్పండి. సో యాక్చువల్గా ఇప్పటివరకు చెప్పినవన్నీ సింపుల్ టాపిక్సే, దాంట్లో పెద్దగా కన్ఫ్యూజన్ ఇచ్చేదంటూ ఏమీ లేదు. సో కండిషనల్ ఫార్మాటింగ్ మేబీ కొంచెం కన్ఫ్యూజ్ అయింది అంటే చెప్తాను. బేసిక్స్లో ఇవి కొంచెం కష్టం అనమాట. అండ్ ఆ కండిషనల్ ఫార్మాటింగ్ తర్వాత ఈ టెక్స్ట్ కాలమ్స్, ఇవి ఏమన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఐ మీన్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది వీటిల్లో. బేసిక్స్లో గుర్తుందా టెక్స్ట్ కాలమ్స్ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? బేసిక్స్ వరకు నేను ఏం క్వశ్చన్స్ అడగలేదు, బట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్టార్ట్ చేసిన వెంటనే లైక్ అవి వాటిలో క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఆ రోజు తర్వాత క్లాస్ చెప్పిన తర్వాత రోజు ప్రీవియస్ డే డిస్కస్ చేసిన వాటిలో క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఓకేనా. సో ప్రిపేర్డ్గా ఉండండి. ఐ మీన్ లైక్ మైక్ ఆన్ చేసేకి ప్రిపేర్గా ఉండండి అంటాను. లొకేషన్ కార్తిక్, టెస్ట్ కాలం అంటే రా డేటాని కాలం బేస్డ్ డేటాగా చేంజ్ చేసేద్దాం. అవును కార్తిక్, అవును ఇదే కదా. అవును ఓకే, కరెక్టే కార్తిక్. సో మనకి రా డేటా అంటే లైక్ సిఎస్వి ఫైల్స్ అనమాట. రా డేటా సిఎస్వి ఫైల్స్లో ఇచ్చినప్పుడు అంటే లైక్ సిఎస్వి అంటే ఏమని చెప్పా, కామన్ సెపరేటెడ్ వాల్యూస్. అవునవును. సో అలాంటప్పుడు ఆ కామాస్తో సపరేట్ అయిన వాల్యూస్ని ఆ స్పెషల్ క్యారెక్టర్స్ లేకపోతే కామాస్తో ఇన్బుల్ట్ అక్కడ టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని నుంచి లైక్ డెలిమిటెడ్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని మనం మూవ్ చేస్తాం అనమాట. లైక్ డివైడ్ చేస్తాం అనమాట ఆ పర్టికులర్ టెక్స్ట్ని. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నా డెలిమిటెడ్, బట్ అక్కడ ఏం లేదు. నేను స్పెషల్ క్యారెక్టర్, నాకు ఇప్పుడు ఆ మధ్యలో ఈ ఉంది కదా, సో ఆ ఈతో డివైడ్ చేద్దామని అనిపించింది నాకు. సో నేను ఆ ఈతో డివైడ్ చేసుకోవచ్చు అనమాట అలా. సో ఈ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ డివైడ్ అయిపోయి చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, పివి ఉంది కదా కింద. సో అదనమాట, జస్ట్ రివిజన్ చూపిస్తున్నాను అంతే. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు వస్తాయి. సో అంతే, అవి రెండే ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఇంతో కొంచెం డిఫికల్ట్ ఉండేది, మిగతా అన్ని సింపులే. ఓకే సరే అయితే, అంటే ఎవరికి డౌట్స్ లేవా మరి ఇంకా? చెప్పు రమేష్. ఓకే, రెండు చెప్పాలా? ఓకే చెప్తా. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఇక్కడికి వస్తున్నా. కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఇక్కడ ఈ టేబుల్లో చూపిస్తాను మీకు. ఓకే, సో ఇలా కిందకి వచ్చేసాం మనం. పైకి వెళ్ళాలంటే షిఫ్ట్ ఏం లేదు, జస్ట్ కంట్రోల్ అప్ యారో కొట్టామంటే పైకి వస్తాం అన్నమాట, షార్ట్ కట్ కీస్. సో ఇప్పుడు నాకు
ఒక్క నిమిషం. సో ఇవి ఆల్రెడీ బార్స్ ఉన్నాయి. సో మనం అప్లై క్విక్ అనాలిసిస్ చేసినప్పుడు అదే దీంట్లో అప్లై చేసామన్నమాట బార్స్ ఇవంతా. సో ఈ టేబుల్ తీసుకుందాము, శాంపుల్ చాక్లెట్స్ టేబుల్, దాంట్లో చూపిస్తాను. సో నాకు ఈ అమౌంట్ కాలంకి లైక్ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేద్దాం అనుకుంటాను. లైక్ ఇప్పుడు బార్స్ అన్నమాట. సో అమౌంట్ బేస్డ్. సో ఇక్కడ గ్రిడ్ బార్స్ లైక్ కలర్స్ ఉన్నాయి, సాలిడ్ బార్స్ అనేసి ఇవి అనేసి ఎగ్జాంపుల్ నేను ఇది ఇస్తున్నా. సో ఇది 13,844 ఉంది కాబట్టి ఆ వాల్యూ పెద్దగా కనిపిస్తుంది, ఆ బార్ అనేది పెద్దగా కనిపిస్తుంది. మిగతా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ బార్స్ అనేవి చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి వాటి కోసం, లేదంటే బాక్స్ కౌంట్కి ఎగ్జాంపుల్కి వేరేలాగా చూద్దాం. లైక్ యా దీంట్లో ట్రై చేద్దాం. లైక్ ఏమన్నా రెండు కంపేర్ చేస్తూ చేద్దామా? లైక్ అమౌంట్ బాక్సెస్ కంపేర్ చేసేలాగా, సేల్స్ పర్సన్, ప్రోడక్ట్, బార్స్. ఓకే, క్యాలెండర్ టేబుల్, సండే. సో కంపేర్ చేసేలాగా ఏం లేదు దీంట్లో. సో మనమే ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు లొకేషన్ ఉంది. సో నేను ఇది డ్రాగ్ చేస్తాను అండ్ ఇక్కడ రమేష్ అని ఉంది, ఇది ఇక్కడ డ్రాగ్ చేస్తాను అండ్ ఇక్కడ ఉదయ్. సో ఇలా ఉందన్నమాట. సో ఇది కాపీ చేస్తాను, నేను ఇంకో ప్లేస్లో వేసుకుంటాను. బట్ దీనికి నేను షఫుల్ చేస్తాను అన్నమాట. లైక్ Z2 ఏనో A2 Z2 ఇలా ఇస్తాను అనమాట. ఓకేనా? సో ఇచ్చిన తర్వాత షిఫ్ట్ కంట్రోల్ L కొడతాను. ఇవి షఫుల్ అయిన అనమాట. ఇప్పుడు రెండు కామన్గా లేకుండా కొంచెం పైకి కిందకు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే డూప్లికేట్ వాల్యూస్ మనం కాపీ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఇక్కడ లొకేషన్ ఉందంటే ఈ పర్టికులర్ కాలంలో కూడా అది ఇది అవుతుంది అనమాట. సో మనకి ఏమన్నా లేదు రెడ్ నచ్చట్లేదు అంటే వేరే కలర్తో హైలైట్ చేసుకోవచ్చు. అలా మనకు వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి లేనిది కూడా ఒకటి పెడతాం ఇటు సైడ్. ఓకేనా? మధ్యలో ర్యాండమ్గా పెడతాం. ఓకే, సో ఏదో ఒకటి గుర్తొచ్చిన పేరు. సో ఇలా పెట్టాను అనమాట. అవన్నీ రిమూవ్ అయిపోతాను. ఎందుకు అయిపోతున్నాయి? సో ఆ పర్టికులర్ నేమ్ అనేది ఈ కాలంలో లేదు కాబట్టి ఇక్కడ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో రెండిట్లోనూ ఉంటే హైలైట్ అవుతుంది, రెండిట్లో లేకుండా సింగిల్ దాంట్లో ఉంటే నార్మల్ అయిపోతున్నా. అది ఈ ఫస్ట్ కాలం అనే కాదు, ఈ కాలంలో కూడా ఆ నేమ్ లేకుండా డిఫరెంట్ నేమ్ ఏదైనా ఉంది, లైక్ ఏదైనా వేరే నేమ్ ఉంది. సో ఆ నేమ్ ఉంటే కూడా అది రిమూవ్ అయిపోతుంది అనమాట కండిషనల్ ఫార్మాటింగ్ నుంచి. సో కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఇది. సో కండిషనల్ ఫార్మాటింగ్ క్లారిటీ వచ్చింది కదా. లైక్ బార్స్ లైక్ కంపారిజన్ చేసుకోవడానికి మనకు వస్తుంది అనమాట. మల్టిపుల్ వాల్యూస్ని బేస్ చేసుకొని, లేదంటే ఏదన్నా పర్సంటేజ్ బేస్డ్ హైలైట్ చేసుకోవడానికి. ఇప్పుడు విజువల్స్ చూస్తానంటే ఇవి కామన్ ఉన్నాయి, ఇవి కామన్ లేవు అని చెప్పగలుగుతాం కదా. సో అందుకు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ప్రీవియస్ చాట్లో కూడా మనకి ఇక్కడ చూస్తానంటే ఈ వాల్యూ పెద్దగా ఉందని కనిపిస్తుందా? ఈ ప్రజెంట్ మనకి ఈ కనిపిస్తున్న ఓవర్ వ్యూలో లైక్ ప్రివ్యూలో ఇది పెద్దగా ఉందని కనిపిస్తుందా? ఇది అండ్ ఇది. సో అది చూస్తానంటే మనకు అది తెలిసిపోయింది. బట్ మనం నెంబర్స్ ఇండివిజువల్గా చూసుకుంటే కష్టం అవుతుంది కదా.
సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ టెక్స్ట్ టు కాలం కదా. సో అదేం చెప్పాను, లైక్ ఇప్పుడు ఏమన్నా నేమ్స్ ఉన్నాయి, మధ్యలో కామాస్ ఉన్నాయి. సో కామా బేస్డ్ నువ్వు ఆ వాల్యూస్ని సపరేట్ చేసుకోవాలనుకుంటున్నావు. సో ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ 2 కామాస్ పెట్టాను నేను మధ్యలో. సో నేను ఆ కామా బేస్డ్ నేను డివైడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు అది సింగిల్ సెల్లో ఉంది, కానీ నేను ఎప్పుడైతే ఇది కామా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఫినిష్ చేస్తాను, ఆ సింగిల్ సెల్లో ఉండేది 3 సెల్స్లో డివైడ్ అయిపోయింది చూసారా. సో అది ఈ టెక్స్ట్ టు కాలం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లొకేషన్ చెప్పు ఉదయ్. అంటే మనం ఎక్సెల్ లో ఇప్పుడు బేసిక్ గా ఎక్కువ వాటిని యూజ్